హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనము కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ తయారు చేస్తున్నాము. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కృష్ణునికి మనం నైవేద్యంగా పెట్టడానికి చాలా సులువుగా త్వరగా రెడీ అయిపోతుంది. టైం లేని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేయొచ్చు. కొత్తగా చేసే వాళ్ళు కూడా అసలు స్టవ్ పై పెట్టకుండానే ఈజీగా తయారు చేసే ఒక అటుకులతో చేసే రెసిపీని మనము ఈరోజు తయారు చేసుకుందాము. అదేవిధంగా మనకు కృష్ణునికి జన్మనిచ్చిన దేవకీ దేవికి కూడా ఒక నైవేద్యాన్ని పెట్టాలి. తప్పకుండా ఈరోజు కృష్ణాష్టమి రోజు మనము కృష్ణునికి ఏ విధంగా పెడతామో దేవకికి కూడా మనము నైవేద్యం పెట్టాలి. అది కూడా బాలెంతలకు మనం ఇస్తాం కదా, అది తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ఇవే కాకుండా మనము కృష్ణాష్టమి రోజు వెన్న కూడా పెట్టుకోవచ్చు. తర్వాత పెరుగు అటుకులు, తర్వాత గోందు లడ్డు అని చేస్తారు, ఎడిబుల్ గమ్తో తయారు చేస్తారు, అది కూడా చేస్తారు. ఎందుకంటే అది బాలెంతలకు పెడతారు. ఆ రోజు మనకి ఆ పరమాత్మ పుట్టినరోజు కాబట్టి ఆ దేవికి నైవేద్యంగా పెట్టడానికి నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తారు, మన దగ్గర కూడా చేస్తారు. చాలామంది ఓపిక ఉన్న వాళ్ళు అవన్నీ కూడా తయారు చేసి రకరకాల పలహారాలు తయారు చేసి నైవేద్యం పెడతారు. అయితే ఈరోజు సింపుల్గా మనము ఒక నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది తయారు చేయడానికి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని పేపర్ అటుకులు చూడండి, ఇవి వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. పేపర్ అటుకులు ఒక 1 కప్. తర్వాత ఎండు కొబ్బరి ఒక 2-3 స్పూన్స్. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక 3 స్పూన్స్ బెల్లం. బెల్లం బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లం వేస్తే బాగుంటుంది. చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. తర్వాత కిష్మిష్, దీంతోపాటు కాజు, తర్వాత బాదాం, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం జాజికాయ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జాజికాయ తురిమి వేసుకోవాలి. చాలు. ఇప్పుడు ఇది ఇంకొకసారి కలిపేసి చాలా సింపుల్, చూడండి, ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు అరటిపండు ఉంటే అరటిపండు కూడా వేసుకోవచ్చు, వేసి కలిపేసుకోవచ్చు. నెయ్యి వేసి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, సింపుల్, రెడీ అయిపోయింది మన నైవేద్యం. ఇప్పుడు దీన్ని ఇలా ఒక బౌల్లో వేసి మనము స్వామికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా త్వరగా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీ కూడా. మీరు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఉన్నవి మాత్రం వేశాను. ఇలా చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది మనం జాజికాయ వేసినందుకు. మీరు ఇదే ప్లేస్లో ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము దేవికి ఏం నైవేద్యం పెట్టాలి అది కూడా నెక్స్ట్ చూద్దాము. దేవికి నైవేద్యం పెట్టడానికి చూడండి, ఇలా శొంఠి పొడి తీసుకోవాలి. శొంఠి చూరన్, ఇది పతంజలి వాళ్ళది దొరుకుతుంది మనకి. బాలింతలకి ఇది చాలా కంపల్సరీగా ఒక 1 మంత్ వరకు పెడితే చాలా మంచిది. పాలు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనము కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది డెలివరీ అయిన 3rd డే నుంచి పెట్టవచ్చండి. 1 మంత్ వరకు పెడితే వాళ్ళకి హీట్ జనరేట్ అయ్యి బాడీలో పిల్లలకి మంచి పాలు సమృద్ధిగా వస్తాయి బాలింతకి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలి దీన్ని. చూడండి, ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకోవాలి. బాలింతలు ఇది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రోజు డైలీ ఇలా ఒక చిన్న బాల్ తీసుకుంటే చాలు, సరిపోతుంది.
ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయింది. కృష్ణాష్టమి స్పెషల్స్ తర్వాత నైవేద్యానికి పెట్టే 2 రెసిపీస్ రెడీ అయినాయి. చూడండి, ఇదేమో సి అవలక్కి అంటారు కన్నడలో, అంటే తీపి అటుకులు. తర్వాత ఇది శొంఠి చక్కెర, తర్వాత నెయ్యి కలిపిన ఇదనమాట. ఇది బాలింతలకు ఇస్తారు. ఇక్కడ మీకు నాకు తెలిసిన ఒక విషయం కూడా చెప్తాను. ఎవరికైనా ప్రెగ్నెన్సీ నిలవట్లేదు, తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేవాళ్ళు, అటువంటి వాళ్ళు కృష్ణాష్టమి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి నైట్ కృష్ణునికి పూజ చేసుకొని పాలతో అభిషేకం చేసుకొని తర్వాత ఆ రోజు ఈ నైవేద్యం మాత్రం కంపల్సరీ చేయాలి దేవికి. ఇది చేసి ఇది కనుక మీరు తిన్నారంటే కంపల్సరీ కడుపు పండుతుంది అని నేను విన్నాను. అందుకోసమే మీకు కూడా చెప్తున్నాను. ఇలాంటి వీడియోస్ని మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.